హలో ఫ్రెండ్స్, ఓహో ఛానల్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసినందుకు థ్యాంక్స్. అయితే ఈరోజు ముందుగా మనం స్టవ్ వెలిగించి పలావ్ చేద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని ఈ వాటర్ తడి ఉంది కదండి, అది అంత ఆరే వరకు కొంచెం వేడి చేద్దాం గిన్నె. తడి ఆరిపోయింది కదండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఈ గిన్నెతో 3 గిన్నెలు వేస్తాను. ఒక తల కొట్టు కిలో బియ్యం, సుమారు 6గురికి వస్తుంది రైస్. ఈ నూనె కాగినాక ముందుగా లవంగా, చెక్క, యాలుకలు పౌడర్ చేశాను. నాకు కాసిన నల్ల మిరియాలు, ఇదంతా కొంచెం నలగొట్టాను. అందులోనే కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం ముక్క జాపత్రి, ఇంత ముక్క గోరెంత ముక్క జాపత్రి. నూనె కాగింది, ఇవన్నీ వేసేసాను. ఇంత 5-6 లవంగాలు, ఇంత చెక్క, కాసినన్ని ఒక చిన్న టీ స్పూను నల్ల మిరియాలు, ఇంత గోరంత జాపత్రి, బిర్యానీ ఆకులు 3 వేసాను. ఇప్పుడు వచ్చేసేసి దీంట్లో ఉల్లిపాయలు వేద్దాం. వేగిపోయినాయి కదండి. ఇట్లా అన్నీ ఎర్రగా వేగాలి, ఎర్రగా బ్రౌన్ కలర్లో రావాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి బ్రౌన్ కలర్గా వచ్చింది కదా, కనిపిస్తుందా? ఇప్పుడు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఒక 3 స్పూన్స్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసాను అన్నమాట. ఈ మసాలా అనేది కొంచెం ఎర్రగా అవ్వాలన్నమాట. ఎర్రగా వేగినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది, వేగిన స్మెల్ మంచిగా కమ్మటి వాసన వస్తుంది. అడుగంటకుండా కలుపుకుంటూ ఉంటే
బాగుంటుంది, లేకపోతే మాడుతుంది అన్నమాట. ఏదో పలావులు చేస్తారు చూపిస్తున్నారు, ఒక స్పూన్ కొంచెం అట్లా మసాలా వేసి అన్నీ వేసి చేసారు, మరి అదేందో నాకు అర్థం కావట్లేదు. అయితే ఈ వంట వచ్చేసి ముస్లిమ్లు చేసే విధంగా ఇంట్లలో పలావు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ మధ్య అందరూ బిర్యానీలు, చికెన్లు ఎక్కువగా తినడం, స్పైసీగా ఫాస్ట్ ఫుడ్ తినడం అలవాటు అయిపోయింది. కానీ నాకు ఒక విన్నపం, అందరూ ఎక్కువగా కూరగాయలు తీసుకోండి. ఆ విధంగా ఏదో 10 days 15 days 1 monthకి ఒకసారి చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా లైట్గా తీసుకోండి. ఇప్పుడు ప్రతి మనిషికి హార్ట్ అటాక్స్, టెన్షన్స్, ముందుగా మెయిన్గా టెన్షన్స్. మనిషికి టెన్షన్ అనేది ఒక మసాలా యాడ్ అయినప్పుడే వస్తుంది. అల్లం చిన్నులపాయి మంచిది అంటారు హెల్త్. ఫ్రెండ్స్, టమాటాలు మగ్గిపోయినాయి, ఇప్పుడు పుదీనా వేద్దాము. కొంచెం చిక్కుడు పసుపు, చిక్కుడు సాల్ట్, ఒక చిక్కుడు కారం, ఒక 2 స్పూన్స్ పెరిగేద్దాం. ఇప్పుడు ఎర్రగా వేగింది కదండి, మొత్తం కరెక్ట్గా వేసాము. పసుపు, ఉప్పు, కారం. ఈ పసుపు, ఉప్పు, కారం అనేది ఈ మసాలా చప్పదనం లేకుండా వేయడానికి. ఇప్పుడు వేసిరేద్దాం. ఒకటికి 1.5 అండి లెక్క. మీరు దేంతో వేస్తారో దాంతో ఒకటి వేస్తే 1.5 లెక్క తీసుకోండి. సాల్ట్ వేసాను. ఫ్రెండ్స్, ఎసురులో కాసిన మిల్క్ వేస్తున్నాను, రైస్ అనేది సాఫ్ట్గా ఉంటుందని. అయితే ఇందాక కొంచెం మసాలా వేగినప్పుడు కొత్తిమీర వేయాల్సింది, కట్ చేయలేదని వేయలేదు. ఇప్పుడు ఎసురులో వేస్తున్నాను. కొంచెం 4 ఆకులు, దాంట్లో మగ్గింది పుదీనా, అయినా 2 ఆకులు వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో సాల్ట్ కూడా వేసాను కదండి, కొంచెం కలుపుతాను. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం, ఎసురు వస్తుంది. ఈలోగా రైస్లో ఉన్న వాటర్ వంచేద్దాం. ఫ్రెండ్స్, ఇలా పొంగు వచ్చింది కదండి, ఇప్పుడు మరుగుతున్నాయి కదా, మనం ఎసురు అనేది ఇప్పుడు రైస్ వేద్దాం.
ఇది మామూలు రైసేనండి, ఇంట్లో మనం వండుకునే బీపీటీ బియ్యము, బాస్మతి అయితే కాదు. మీ అందరికీ ఈరోజు ఒక చిన్న ట్రిక్ చెప్పాలనుకుంటున్నా. ఫైల్స్ అనేది ఈరోజు కూర్చొని కంప్యూటర్ల ముందు కావచ్చు, ఏదన్నా కానీ కూర్చొని వర్క్ చేయడం వల్ల ఫైల్స్ అనేది వేడి వల్ల వస్తుంది. అయితే ఫైల్స్కి ఒక మందు ఏంటంటే జీలకర్ర, పసుపు, నల్ల ద్రాక్ష. అయితే ఒక పద్ధతి ఏంటంటే జీలకర్ర కొంచెం పౌడర్ చేసేసి వాటర్లో కలిపి ఫైల్స్ ఉన్న చోట బాగా అలా రుద్దడం. రెండో ట్రిక్ ఏంటంటే జీలకర్ర పౌడరు, నల్ల ద్రాక్ష పౌడర్ సరి సమానంగా తీసుకొని పసుపు, ఈ మూడింటిని సమానంగా తీసుకొని నీళ్లతో ఉండలుగా కలుపుకొని తీసుకుంటూ ఉండడం. అలా చేయడం వల్ల పైల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. మీకు ఉపయోగపడే వాళ్ళు చేసి చూడండి. ఫుడ్ మిగిలితే పారేవాకండి, ఎవరికో ఒకళ్ళకి ఇస్తూ ఉండండి. మీరు తింటే పర్వాలా మరుపూట, లేదంటే ఎవరికొకళ్ళకి ఇవ్వండి. 1 అడుగు 2 అడుగులు బయట వేసైనా సరే. ఇప్పుడు ఈ రైస్ అనేది ఎసురులో ఉడుకుతుంది. ఒక వంతు రైస్ అయితే 1.5 వాటర్ వేసాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో అన్నీ వేసేసాము. ఇంకా ఈ ఎసురులో ఉడికినాక కలుపుదాము. నిమ్మరసం వేసాను అనమాట ఎసురులో, అయితే వీడియోలో చూపించలేదు. ఇప్పుడు ఘీ వేస్తున్నాను. చక్కగా మంచిగా పైన వేస్తే అన్నం బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ అన్నం అనేది కొంచెం సేపు పెట్టి ఫైనల్లీగా చూద్దాం. ఫ్రెండ్స్, ఫైనల్లీ రైస్ అనేది ఉడికిపోయింది. ఇట్లా ఆవిరి రావాలన్నమాట. కనిపిస్తుందా మీకు వీడియోలోకి? అక్కడ ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం. మనం వేడిగా రైస్ అనేది ఇట్లా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం మంచిగా రైస్ పెట్టుకుందాం. ఇంత తినలే, మూసేద్దాం అన్నం చల్లారకుండా. ఇప్పుడు చికెన్ కర్రీ. అయితే నెక్స్ట్ వీడియోలో చికెన్ కర్రీ వీడియో పెడతానండి. ప్రజెంట్ వచ్చేసి ఈ వీడియోలో మనం పలావ్. ఎలా ఉందో, పొగలు కక్కుతుంది అన్నం. ఎలా ఉందండి మా రైస్, చికెన్ బిర్యానీ, పలావ్ బాగుందా? ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఈరోజు మీ ఇంట్లో ఏం వంటకాలు? అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.